హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కిత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చాలా తక్కువ టైంలో మన హెయిర్ అనేది వేగంగా ఎలా పెంచుకోవాలి, అది బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే హెయిర్ని ఎలా తిక్కుగా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను చూపించబోయే ఈ హెయిర్ రెమెడీ అనేది వీక్లీ వన్స్ మీరు మీ హెయిర్ కానీ అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మీరు ఒక్కసారి ఈ హోమ్ రెమెడీ అనేది ట్రై చేయండి, మీ జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మెంతు పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అలాగే మందార పౌడర్ అనేది దొరికిద్ది మనకి, మందార పూలు పౌడరు అదొక 2 స్పూన్లు. అలాగే బింగిరాజు పౌడరు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అలాగే ఆమ్లా పౌడరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అన్ని మీషోలో దొరుకుతాయి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత రీతా పౌడరు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత శీకాకాయ పౌడరు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే బ్రహ్మి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అన్నీ తీసుకున్న తర్వాత ఇలా చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకొని తర్వాత ఫ్రెష్ పెరుగు తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బాగా పెరుగు ఆ పౌడర్స్లో మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనము హెయిర్కి అప్లై చేసే ముందల నిమ్మకాయ పిండుకోవాలి. అలాగే మర్చిపోకుండా చెప్తున్నాను, ఎగ్ వైట్ అనేది అప్లై చేయండి, అప్పుడే మన హెయిర్ అనేది షైనీగా బాగా ఒత్తుగా వెదుగుతుంది. ఎగ్ వైటే అప్లై చేయాలి. చక్కగా అన్నీ మిక్స్ చేసుకొని ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా మన హెయిర్ అనేది ఈ ప్యాక్ చాలా ఒత్తుగా పెరిగేటట్టుగా చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీరేం కామెంట్ పెడతారు నాకు. చూడండి, ఇప్పుడు నేను మా పాపకి అప్లై చేస్తున్నాను. మనం వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనకి మన హెయిర్ యొక్క రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా వస్తుంది అన్నమాట. బాగా కుదుర్లకి హెయిర్కి మొత్తానికి అప్లై చేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అప్లై చేయాలి. మీకు వీక్ డేస్లో కుదరట్లేదు అన్నప్పుడు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ ముందర లేకంగానే మనం నానబెట్టేసుకొని ఒక 2 అవర్స్ ముందర అట్లా నాననిచ్చి తర్వాత పెట్టేసుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా బాగా పెరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే చూసిన తర్వాత నా వీడియోస్ అనేది మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ అనేది లైక్ చేసి నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా ఛానల్ అనేది గ్రో అయ్యేది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి. ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి నేను చాలా చూపిస్తాను రాను 2 రోజుల్లో. ఈ విధంగా హెయిర్ మొత్తం అప్లై చేసేయాలి. కుదుళ్ళకి పైన హెయిర్కి మొత్తము, అలాగే కింద హెయిర్కి కూడా మొత్తం అప్లై చేయాలి. నేను చూపిస్తున్న విధంగా నేను 2 టేబుల్ స్పూన్ అన్నీ 2 వేసాను. మీ హెయిర్ లాంగ్ అయితే ఇంకా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. షార్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్ది. చూసారా మా పాప హెయిర్ అనేది ఎంత ఒత్తుగా ఉందో మీరే చూడండి. నేను ఇది 3rd టైం పెడుతున్నాను మా పాపకి. నాకు చాలా బాగా రిజల్ట్స్ అనిపించింది. మీరు తప్పకుండా యూజ్ చేయండి, మీ పిల్లలకైనా సరే అప్లై చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు అప్లై చేసుకోండి. హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది, అలాగే చాలా స్మూత్ కూడా వస్తుందండి. మన ఎగ్ వైట్ వల్ల చాలా స్మూత్ కూడా వస్తుంది హెయిర్ అనేది. ఇలా లాస్ట్ వరకు మనము మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మన హెయిర్కి బాగా పట్టే విధంగా మనం లీవ్ చేసేయాలి. హెయిర్ని ఈ విధంగా ఇలా లీవ్ చేసి
మనము మైల్డ్ షాంపూ తోటి హెయిర్ అనేది ముందర మామూలు వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత మైల్డ్ షాంపూ తోటి మనం హెయిర్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మన హెయిర్ అనేది ఎంత బాగా షైనీగా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. మా పాపది చూడండి, దయచేసి అప్లై చేయండి, చాలా బాగా వర్కౌట్ అయింది. చూడండి మా పాప హెయిర్ నేను హెడ్ బాత్ చేయించిన తర్వాత చూసారా మన హెయిర్ అనేది ఎంత షైనీగా ఉందో. చాలా షైనీగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా మన హెయిర్ అనేది చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా. హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీగా కంట్రోల్ అయ్యిద్ది అనమాట. 3-4 డేస్ బాగా ఒత్తుగా కనపడిద్ది మన హెయిర్ అనేది. చూసారా ఎంత షైనీగా ఉందో హెయిర్. కొత్త హెయిర్ కూడా మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనకి రాలిపోయిన కాడ కొత్త హెయిర్ను కూడా గ్రోత్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.